ఫైనలీ బ్రిక్స్ ప్లస్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా రంగం సిద్ధం చేశారు. సౌత్ ఆఫ్రికా యొక్క కేప్ టౌన్ సముద్ర తీరంలో రష్యా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా దేశాలు సముద్రంలో యుద్ధ విన్యాసాలు చేయనున్నారు. ఈ డ్రిల్స్ పేరు విల్ ఫర్ పీస్ 2026. 2019 లో సౌత్ ఆఫ్రికా అండ్ చైనా ఈ రెండు దేశాలు మాత్రమే ఇటువంటి డ్రిల్స్ చేశాయి. అప్పుడు రష్యా లేదు. ఈసారి రష్యా రంగంలో దిగింది. రష్యా ఈ జిన్ అంటే కాంటెంట్ ఉన్నట్లే. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల కలయిక. ఇప్పుడు ఇందులో ఇరాన్, సౌదీ, ఈజిప్ట్ వంటి దేశాలు జాయిన్ అయ్యాయి. ఇన్ని రోజులు బ్రిక్స్ ప్రైమరీలీ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే ఫోకస్ చేసేది. డాలర్ కు ప్రత్యామ్నాయంగా ఎలా వ్యాపారం చేయాలి, మల్టీపోలర్ వరల్డ్, మల్టీలాటరల్ కరెన్సీ, బ్రిక్స్ కరెన్సీ, స్విఫ్ట్ సిస్టమ్ కు ఆల్టర్నేటివ్ ను ఎలా తీసుకురావాలి, డెవలపింగ్ కంట్రీస్ కు ఎలా సహాయపడాలి, ఎలా ఎకానమీను ఇంటిగ్రేట్ చేయాలి అని మాత్రమే బ్రిక్స్ ఆలోచించేది. బ్రిక్స్ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేసింది, కానీ ఫస్ట్ టైం మిలిటరీ జోనర్ లో అడుగుపెట్టింది. ఈ డ్రిల్స్ ద్వారా బ్రిక్స్ డైరెక్ట్ గా యుఎస్ఏ కు మెసేజ్ పంపింది. జియో పొలిటికల్ షిఫ్ట్ మొదలయ్యే ప్రమాదం ఉంది అని హెచ్చరించింది. ఆబ్వియస్లీ ఈ డ్రిల్స్ లో ఇండియా లేదు, బట్ మేబీ ఇండియా ఫ్యూచర్ లో జాయిన్ అవ్వచ్చు. యాక్చువల్లీ మనకు తెలిసిందే కదా, ఇలాంటి సమయంలో యుఎస్ఏతో డైరెక్ట్ గా చైనా కన్ఫ్రంట్ అవ్వాలి. బికాస్ ఇద్దరి యొక్క ఎకానమీ చాలా పెద్దది. ఈ రెండు దేశాల దగ్గర ఎంతో డబ్బు ఉంది. చైనా అయితే $1 trillion ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది. చైనా సింగిల్ గా కన్ఫ్రంట్ అవ్వడానికి భయపడుతోంది. కాబట్టే రష్యా నేనున్నా నువ్వు పద అంటోంది. ట్రంప్ బాధిత దేశాలు ఒక్కటయ్యే సమయం ఆసన్నమైంది. ఈ రోజు బ్రిక్స్ గనుక రంగంలో దిగకపోతే యుఎస్ఏ ను ఎవరే గాని ఆపలేరు. పవర్ ను ఎవరే గాని బ్యాలెన్స్ చేయలేరు. ఒట్టోమన్ సామ్రాజ్యం సూపర్ పవర్ గా ఉన్నప్పుడు యూరోప్ పవర్ ను బ్యాలెన్స్ చేసేది. బ్రిటిష్ సూపర్ పవర్ గా ఉన్నప్పుడు జర్మనీ ఆపోజిట్ గ్రూపింగ్ ద్వారా బ్యాలెన్స్ చేసేది. కోల్డ్ వార్ ఈరాలో మనకు తెలిసిందే, యుఎస్ఏ వర్సెస్ సోవియట్ యూనియన్ ఉండేది. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ప్రెసెంట్ డే లో యుఎస్ఏ వెస్ట్ ను అంటే యుఎస్ఏ పవర్ ను బ్యాలెన్స్ చేయాలి అంటే బ్రిక్స్ తప్పితే ఎవరే గాని బ్యాలెన్స్ చేయలేరు. ఎందుకని ఇండియా కూడా రేపు బ్రిక్స్ మిలిటరీ గ్రూప్ లో జాయిన్ అవుతుంది అంటే, రీసెంట్ గా ఒక పోడ్కాస్ట్ లో యుఎస్ఏ కామర్స్ సెక్రటరీ డొనాల్డ్ ట్రంప్ కు రైట్ హ్యాండ్ మ్యాన్ అయిన హోవర్డ్ లుట్నిక్ ఏమంటాడు అంటే, ఇండియా యుఎస్ఏ మధ్య ట్రేడ్ డ్రీల్ యొక్క డ్రాఫ్ట్ రెడీగా ఉంది. మోడీ గారు ఫార్మల్లీ ట్రంప్ కు కాల్ చేసి ఉంటే డ్రీల్ ఓకే అయ్యేది. మోడీ కాల్ చేయలేదు, డీల్ లో ట్రంప్ సైన్ చేయలేదు. మోడీ గారు కాల్ చేయనందుకే డీల్ ఓకే కాలేదు అన్నట్లు పోడ్కాస్ట్ లో మాట్లాడాడు. డొనాల్డ్ ట్రంప్ మోడీ గారు కాల్ చేయలేదు అని చెప్పి అలిగాడు, ఈగోకు తీసుకున్నాడంట. ఇక్కడ క్లియర్ గా మోడీ గారికి ట్రంప్ కు కాల్ చేయడం ఇష్టం. ఎందుకు ఇష్టం లేదు అంటే, ట్రంప్ అనేవాడు ఒక డీల్ రాజా. ఇండియాలో మిల్క్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో $300 బిలియన్ మార్కెట్ ఉంది అని ట్రంప్ గ్రహించాడు. భారతీయులు కంపల్సరిగా మిల్క్, కర్డ్ ప్రతిరోజు వాడుతారు, ఈ మార్కెట్ లో చొరబడాలి అని చూశాడు. మోడీ గారు యాక్సెస్ ఇవ్వలేదు. F-35 ఫైటర్ జెట్స్ ను అమ్మి 10% కమిషన్ తీసుకోవాలి అని చూశాడు. తన కొడుకుల క్రిప్టో వ్యాపారాన్ని ఇండియాలో ఓపెన్ చేయాలి అని చూశాడు. బట్ ఇండియా దేకడం లేదు. మరీ ముఖ్యంగా ఇండియా బ్రిక్స్ లో ఉంది. రష్యాతో ఆయిల్ కొంటోంది, రూబల్తో ట్రేడ్ జరుగుతోంది. ఈ కారణాల వల్ల ట్రంప్ ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు పుతిన్ తో బాగా ఉన్న ట్రంప్ జనవరి 3 తర్వాత పుటిన్ వ్యాపారంలో వేళ్లు పెట్టడం మొదలు పెట్టాడు. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ లో చెప్పా. మదురోను ఎత్తుకుపోయిన తర్వాత వరుసగా రష్యా యొక్క 5 షిప్స్ ను సీజ్ చేశారు. పుతిన్ దగ్గర 40 షిప్స్ ఉన్నాయి. ఈ 40 షిప్స్ ఏం చేసేవి అంటే, వెనజులా, ఇరాన్ నుండి ఆయిల్ ను, అమెరికన్ శాంక్షన్స్ ను ఎవేడ్ చేసి, అంటే ఫేక్ రిజిస్ట్రేషన్, ఫేక్ ఫ్లాగ్స్, లాంగ్ రూట్స్ ద్వారా ఆయిల్ ను డెలివర్ చేసేవి. ఇది పుటిన్ చీకటి సామ్రాజ్యం అని మీరు అనుకోవచ్చు. ఇప్పటి వరకు 5 షిప్స్ ను సీజ్ చేశారు. ఇది రష్యాకు నచ్చడం లేదు. మిగతా 35 షిప్స్ ను సీజ్ చేస్తే రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. సో ఈ నావల్ డ్రిల్స్ లో ఎలా షిప్స్ ను రక్షించుకోవాలి, ఎలా యుఎస్ఏ నావీను సముద్రంలో ఎదుర్కోవాలి, ఒకవేళ కంఫర్టబుల్ గా ఉంటే ఎలా యుఎస్ఏ షిప్స్ ను లేపేయాలి అనే విన్యాసాలు జరుగుతున్నాయి. బేసికలీ ట్రంప్ బాధితులందరూ ఒక్కటవుతున్నారు. ట్రంప్ బాధితుల్లో నంబర్ 1 పుతిన్, నంబర్ 2 అలీ ఖమేని, నంబర్ 3 మోడీ గారు, నంబర్ 4 సిరిల్ రమఫోసా, నంబర్ 5 లూలా, నంబర్ 6 షీ జింగ్ పిన్. పాపం రమఫోసా గారికి జరిగిన అవమానం నిజంగా చెబుతున్న సిగ్గు వదిలేసుకునే పరిస్థితి. జూన్ 2025లో సౌత్ ఆఫ్రికా లీడర్ రమఫోసా ట్రంప్ ను కలవడానికి యుఎస్ఏకు వెళ్లారు. ఆర్థిక పరంగా చర్చలు చేయడానికి వెళ్ళారు. ట్రంప్ ఈయన్ను ఆహ్వానించాడు. ఓవల్ ఆఫీస్ లో కూర్చోబెట్టాడు, స్పాట్ లో పెట్టాడు.
ఒక వీడియో ప్లే చేసి సౌత్ ఆఫ్రికాలో వైట్ ఫార్మర్స్ ను చంపుతున్న దృశ్యాలు చూపించి సౌత్ ఆఫ్రికాలో వైట్ జెనోసైడ్ జరుగుతోంది అని ఆరోపించి అదేదో ఈయన పెద్ద జడ్జి లాగా రమఫోసా ముద్దాయిలాగా వెకిలి నవ్వుతూ అంతర్జాతీయ మీడియా ముందు మర్యాద తీశాడు. ఇక్కడ రమఫోసా ఈగో హట్ అయింది. సౌత్ ఆఫ్రికాపై టారిఫ్ వేశాడు, ఇంటర్నేషనల్ ఎయిడ్ ను కట్ చేశాడు, సౌత్ ఆఫ్రికా క్రిస్టియన్స్ ను అణిచివేస్తోంది అన్నట్లు మాట్లాడాడు. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే సౌత్ ఆఫ్రికా కూడా బ్రిక్స్ లో భాగంగా ఉంది. బ్రిక్స్ తమ యొక్క ఓన్ కరెన్సీ తీసుకొస్తుంది, డాలర్ పతనం అవుతుంది అని భయపడుతున్నాడు ట్రంప్. ఇక్కడ ట్రంప్ బ్రిక్స్ లో ఉన్న అన్ని దేశాలను టార్గెట్ చేస్తున్నాడు. ట్రంప్ బాధితుల్లో ముఖ్యమైన వాడు అలీ ఖమేని. బ్రిక్స్ ప్లస్ లో ఇరాన్ ఉంది. 2025-26 లో ఇరాన్ బ్రిక్స్ లో జాయిన్ అయింది. ఇక్కడ ఇరాన్ బ్రిక్స్ లో ఉంది అని టార్గెట్ చేయలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవలో యుఎస్ఏ ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తోంది కాబట్టి ఇరాన్ ను టార్గెట్ చేశారు. ఇరాన్ కథ వేరు. ఇరాన్ లో గత 10 రోజుల నుండి తిరుగుబాట్లు జరుగుతున్నాయి. దాదాపు 100 నగరాల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ కట్ చేశారు. 230 మందిని చంపేశారు. అలీ ఖమేనీను గెంటేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. ట్రంప్ బాధితుల్లో ఉన్న ఇంకొక దేశం పేరు బ్రెజిల్. వితౌట్ ఎనీ రీజన్ జస్ట్ బ్రిక్స్ లో భాగంగా ఉంది అని చెప్పి ట్రంప్ బ్రెజిల్ పై వేటు వేశాడు. యుఎస్ఏ బ్రెజిల్ మధ్య జరిగే వ్యాపారంలో యుఎస్ఏ ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది. ట్రేడ్ సర్ప్లస్ లో ఉన్నా కూడా బ్రెజిల్ నుండి దించుకునే ఇంపోర్ట్స్ పై 50% టారిఫ్ వేశాడు ట్రంప్. ఇండియా విషయంలో వీ కెన్ అండర్స్టాండ్. ఇండియా యుఎస్ఏ మధ్య వ్యాపారంలో ఇండియా ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది కాబట్టి ఇండియాపై టారిఫ్ వేశాడు అనుకుందాం. వ్యాలిడ్ రీజన్ ఇచ్చాడు అనుకుందాం. బట్ బ్రెజిల్ విషయంలో బ్రెజిల్ ఈస్ బయింగ్ మోర్ ఫ్రమ్ యుఎస్ఏ అయినా కూడా 50% టారిఫ్ వేశాడు. ఎందుకు వేశాడు అంటే బ్రిక్స్ లో ఉంది కాబట్టి. ఈ సౌత్ ఆఫ్రికా డ్రిల్స్ గురించి బీబీసీ ప్రచురించిన ఒక ఆర్టికల్ చూస్తున్నా. బీబీసీ ఏమంటోంది అంటే కొంతమంది కామెంటేటర్స్ కామెంట్ చేశారంట. ఏమని కమెంట్ చేశారు అంటే బ్రిక్స్ ప్లస్ అనేది ఎకనామిక్ అలయన్స్ కదా, వీళ్ళెందుకు మిలిటరీ డ్రిల్స్ చేస్తున్నారు అని కమెంట్ చేశారంట. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఒక్క మిలిటరీ డ్రిల్ కి కొంపలు అంటుకున్నట్లు రాస్తున్నారు. G7 ను ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫోరం అని చిత్రీకరించిన మీరు నాటోతో కలిసి మిలిటరీ డ్రిల్స్ చేసినప్పుడు, వెస్ట్ యూరోప్ లోని 30 దేశాలు రష్యాను టార్గెట్ చేసినప్పుడు ఈ సోకాల్డ్ కామెంటేటర్స్ ఎక్కడ చచ్చిపోయారో అర్థం కావడం లేదు. జస్ట్ బ్రిక్స్ నేషన్స్ ఒక్క మిలిటరీ డ్రిల్స్ చేస్తేనే న్యూస్ ఆర్టికల్స్ తగలడిపోతున్నాయి. ఈ డ్రిల్స్ లో ఒకవేళ ఇండియన్ నేవీ జాయిన్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. బ్రిక్స్ వర్సెస్ వెస్ట్ మధ్య మూవ్మెంట్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఫ్రెండ్స్, యుఎస్ఏ పైకు చాలా గంభీరంగా కనిపిస్తుంది. ఐఎమ్ వెరీ షూర్ లోపల కూడా దే ఆర్ వెరీ పవర్ఫుల్. ఎప్పటి వరకు అంటే కాంపిటీషన్ లో ఎవరూ లేనంత వరకే. వన్స్ రెసిస్టెన్స్ వచ్చిందా, అటువైపు కాంపిటీషన్ ఉంటే దే స్టార్ట్ ప్లేయింగ్ విక్టిమ్ కార్డ్. వరల్డ్ వార్ 2లో కూడా జపాన్ ను ఓడించలేక న్యూక్ దాడి చేశారు. అక్కడ న్యూక్ దాడి చేసే అంత స్పేసే లేదు. హిట్లర్ చనిపోయాడు. ఆల్రెడీ రష్యన్ ఆర్మీ అడ్వాన్స్ అయింది. జపాన్ సూసైడ్ కమాండర్స్ ఆల్మోస్ట్ చచ్చిపోయారు. జర్మన్ ఆర్మీ సరెండర్ అయిందయ్యా. ఒక వీక్ నేషన్ పై న్యూక్స్ ను ప్రయోగించారు. హిట్లర్ ఉన్నప్పుడు జపాన్ ద్వారా చితగ్గొట్టించుకుంది యుఎస్ఏ. ఎంతో మంది యుఎస్ఏ సైనికులు చనిపోయారు. జపాన్ సైన్యం ఊచకోత అరాచకం అంటే ఏంటో వరల్డ్ వార్ 2లో చూపించింది. వరల్డ్ వార్ 2లో అసలు సిసలైన ఆల్ఫా హిట్లర్ కాదు, హిరోహిటో, జపాన్ యొక్క నియంత. జపాన్ చేసినంత రక్తపాతం ఎవరే గాని చేసి ఉండదు. డార్క్ చాప్టర్ అది. జపానీస్ ను మీరు నాటు డాన్స్ చేస్తూ చూస్తూ ఉంటారు. ప్రభాస్ గారు, రజనీకాంత్ గారు ఇలా ఇండియన్ హీరోస్ ను పొగుడుతూ ఫ్యాన్ కల్చర్ చూపిస్తూ ఉండడం చూస్తూ ఉంటారు, లేదా రీల్స్ లో డాన్స్ చేస్తూ ఉండడం చూస్తూ ఉంటారు. బట్ 1940s నాటి జపానీస్ వేరండి. జపానీస్ ఆర్మీని చూస్తే చైనావి పడిపోయేవి, కారిపోయేవి. సో ఆ విధంగా ఉండేవారు. ఇప్పుడేదో జోకర్స్ లాగా రీల్స్ లో డాన్స్ చేస్తున్నారు, కానీ అప్పటి జపాన్ వేరు. సో ఈ విధంగా అవతల వైపు లైక్ బ్రిక్స్ నేషన్ సంఘటితం అయ్యారు అనుకోండి, మిలిటరీ గ్రూపింగ్ చేశారు అని తెలిస్తే అమెరికా వెనక్కి తగ్గుతుంది. వాషింగ్టన్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ డ్రిల్స్ అనేది యాంటీ అమెరికన్ పాలసీ అంట. నాకొక్కటి అర్థం కాదు, ప్రపంచంలో అమెరికన్స్ తప్పితే ఎవరూ లేరా? వాట్ ఈస్ ది సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్ అనేది నాకు అర్థం కావడం లేదు. మధురోను ఎత్తుకెళ్లడం యాంటీ వెనజులా కాదా? మోడీ గారు కాల్ చేయలేదు, ఇండియన్స్ ఆర్ అడమెంట్ ఇండియా ఈజ్ అండ్ డెడ్ ఎకానమీ అని కమెంట్స్ చేయడం యాంటీ ఇండియా కాదా? యుద్ధం మధ్యలో పాక్ $1 బిలియన్ బెయిల్అవుట్ చేయడం యాంటీ ఇండియా కాదా? మీరు మర్చిపోయిన ఆపరేషన్ సింధూర్లో జరిగిన ఒక్కొక్క మూమెంట్ నాకు ఇంకా గుర్తుంది. నేను గుర్తు చేస్తూనే ఉంటా.
ఒక్క మిలిటరీ డ్రిల్ చేస్తేనే దిస్ ఈజ్ యాంటీ అమెరికన్ పాలసీ అయిపోతుంది. ఈ బ్రిక్స్ డ్రిల్స్లో ఇప్పుడు ఇండియా జాయిన్ అవ్వలేదు, బట్ యూఎస్ఏ ఇలాగే బుల్లీ చేస్తే, ఇలాగే ఇండియాను అండర్మైన్ చేయాలి అని చూస్తే, రేపు కనుక 500% టారిఫ్ వేస్తే డెఫినెట్గా ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ రాజ్పూత్ చైనా రష్యాతో కలిసి డ్రిల్స్ చేయడం అతి త్వరలో చూస్తారు. డొనాల్డ్ ట్రంప్ యాటిట్యూడ్ ఎవ్వరికీ సరిపోవడం లేదండి. నాటోలో ఒక భాగమైన గ్రీన్లాండ్ను ఆక్రమిస్తా అంటున్నాడు. వి విల్ టేక్ ఇట్ బై ఫోర్స్ అని కామెంట్ చేశాడు ఈరోజు. ఒక్క గ్రీన్లాండర్కు $1,00,000 ఇచ్చి ప్రజల్ని కొనేస్తా అని రువాబులాగా మాట్లాడుతున్నాడు. డబ్బు మదంతో, పవర్ యొక్క పిచ్చితో మాట్లాడుతున్నాడు. డెన్మార్క్ ప్రధాని ఏమంటుంది అంటే వి విల్ షూట్ ఫస్ట్ టాక్ లాటర్ అని ఈ లేడీ లీడర్ మాట్లాడుతుంది. నిజంగా ఈ ఉమెన్ లీడర్కు హ్యాట్స్ ఆఫ్. ఈరోజు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఏమంటాడు అంటే బ్రిక్స్ అండ్ G7ను కలుపుకోవాలి అంటాడు. G7 ఎప్పటికీ యాంటీ బ్రిక్స్ అవ్వకూడదు అంటాడు. దిస్ మీన్స్ బ్రిక్స్ అంటే భయం ఉంది వీళ్ళకు, బయటకు చూపించడం లేదు. ఇండియా G7లో అబ్జర్వర్ లేదా గెస్ట్ లాగా ఉంది. బ్రిక్స్లో ఇండియా మెయిన్ పొజిషన్లో ఉంది. సో ఇమాన్యుయల్ ఏమంటున్నాడు అంటే ఇండియా ఒక బ్రిడ్జ్ లాగా మారి G7 అండ్ బ్రిక్స్ ఇద్దరిని కలపాలి అంటాడు. బేసికలీ ఇమాన్యుయల్ కూడా అమెరికాను సైడ్ చేసి G6+ బ్రిక్స్ను కలపాలి, అమెరికా వల్ల మేము కూడా బాధపడుతున్నాము, మీరు చెప్పుకుంటున్నారు మేము చెప్పుకోవడం లేదు అని ఇండైరెక్ట్గా ఫ్రాన్స్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా బాధపడుతున్నాడు. ఇక అందరూ ఏం చేయాలి అంటే అమెరికాను కార్నర్ చేయాలి, అమెరికాను ఐసోలేట్ చేయాలి. ఆల్రెడీ అమెరికా 66 ఇంటర్నేషనల్ బాడీస్ నుండి తప్పుకుంది. హ్యూమన్ రైట్ వయలేషన్స్, గ్రీన్ ఎనర్జీ, యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ మెడికల్ హెల్త్, ఇవన్నీ మాకు పట్టవు. మై వే ఆర్ హైవే అని వేరే లోకంలోనే అమెరికా ఉంది. కాబట్టి అమెరికాను పక్కన తీసేసి అమెరికాను ఐసోలేట్ చేసే సమయం ఆసన్నం అయింది. ఇప్పుడు జరుగుతున్న బ్రిక్స్ నావల్ విన్యాసాల్లో మిజైల్ ఫైరింగ్, వేరువేరు లాంగ్వేజెస్ మధ్య కోఆర్డినేషన్ ఎలా చేయాలి, ఒక షిప్ను రేపు యుఎస్ఏ సీజ్ చేస్తే దాన్ని ఎలా విడిపించుకోవాలి, సముద్ర దొంగల నుండి షిప్స్ను ఎలా రక్షించుకోవాలి, ఒకవేళ యుద్ధమే వస్తే యుఎస్ఏ షిప్స్ను ఎలా లేపేయాలి అన్నట్లు విన్యాసాలు చేస్తున్నారు. ఈ విధంగా వార్కు సిద్ధమవుతున్నారు. రేపు యుఎస్ఏతో నార్త్ అట్లాంటిక్ ఓషన్ లేదా రెడ్ సీలో యుద్ధం మొదలైతే ఎలా వ్యూహాలను రచించాలి అనేది చూస్తున్నారు. ఒకవేళ రేపు యుఎస్ఏ రష్యన్ షిప్స్ను సీజ్ చేయడం ఆపకపోతే సముద్రంలో రక్తపాతాన్ని చూస్తారు. పుతిన్ ఓపెన్ గానే వార్నింగ్ ఇస్తున్నాడు. నిన్న రష్యా యుక్రెయిన్కు వెళ్లే ఫుడ్ను సరఫరా చేసే 2 షిప్స్ను బ్లాక్ సీలో లేపేసింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 2024 నుండి ట్రంప్ బ్రిక్స్ దేశాలపై టారిఫ్ వేస్తా అని ఓపెన్ గానే బెదిరింపులకు దిగాడు. యుఎస్ఏ బ్రిక్స్ దేశాలతో ట్రేడ్ డెఫిసిట్లో ఉంది. ఇండియాతో $40 బిలియన్, చైనాతో $300 బిలియన్. ఇది కూడా ట్రంప్కు మింగుడు పడడం లేదు. ఎలాగైనా బ్రిక్స్లో డెవలపింగ్ నేషన్స్ ఉన్నాయి, ఇప్పుడే వీళ్ళను తొక్కాలి. వన్స్ ఈ డెవలపింగ్ నేషన్స్ డెవలప్డ్ అయిపోతే బ్రిక్స్ను ఆపడం ఎవ్వరి తరం కాదు అని చెప్పే బ్రిక్స్లో ఉన్న దేశాలన్నిటినీ టార్గెట్ చేస్తున్నారు. దీన్ని తెలుసుకొని బ్రిక్స్ దేశాలు ఇకనైనా ముందుకు రావాలి. ఐ హ్యావ్ ప్రాబ్లం విత్ ఇండియా ఆల్సో. ఇండియా కూడా స్ట్రాంగ్గా ముందుకు రావడం లేదు, అండ్ ఇండియా కూడా చాలా గట్టిగా ముందుకు రావాలి. చైనా గురించి మనకు తెలిసిందే కదా, అమెరికాతో $1 ట్రిలియన్ వ్యాపారం, 300 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్. అమెరికాకు ఎన్నో వస్తువులు చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంత వ్యాపారాన్ని ఎలా వదులుకోవాలి అని చైనా భయపడుతోంది. సో ఈ విధంగా ప్రపంచాన్ని అణిచివేయాలి అని చూస్తున్న ఒక పవర్కు వ్యతిరేకంగా ఒక రెసిస్టెన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఆ రెసిస్టెన్స్ బ్రిక్స్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.